హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎం మ్యాథ్స్ క్లాస్. 10th క్లాస్ మ్యాథ్స్ బహుపదులు చాప్టర్లో ముఖ్యమైనటువంటి టాపిక్ రేఖాచిత్రాలను గీయడము. ఈ వీడియోలో నేను రేఖీయ బహుపది మరియు వర్గ బహుపదుల యొక్క రేఖాచిత్రాలను ఎలా గీయాలి, ఆయా బహుపదుల యొక్క రేఖాచిత్రాలకు వాటి యొక్క శూన్యాలకు జామితీయ భావనల గురించి, వాటి యొక్క జామితీయ అర్థాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా రేఖీయ బహుపది రేఖాచిత్రం గీయడం. ఓకే ఫ్రెండ్స్, రేఖీయ బహుపది రేఖాచిత్రం గీయడం మీకు ఆల్రెడీ తెలుసు. రేఖీయ బహుపది యొక్క సాధారణ రూపము ax ప్లస్ బి. ఓకే, ax ప్లస్ బి, ఇందులో a నాట్ ఈక్వల్ టు 0 కనుక అయినట్లయితే దీనిని రేఖీయ బహుపది అని అంటారు. ఇది రేఖీయ బహుపది యొక్క సాధారణ రూపం. రేఖీయ బహుపది అంటే దాని యొక్క పరిమాణము ఒకటి ఉండాలి. ఒకటి పరిమాణం కలిగినటువంటి బహుపదిని రేఖీయ బహుపది అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ax ప్లస్ బి ఓకే అనేది రేఖీయ బహుపది అయినప్పుడు దీని యొక్క శూన్యం కనుక్కోవడం కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఓకే, దీని యొక్క శూన్యం కనుక్కోవాలంటే ax ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 0. ఏదైనా బహుపది యొక్క శూన్యం కనుక్కోవాలంటే దానిని 0కు సమానం చేసినట్లయితే దాని యొక్క శూన్యాన్ని కనుక్కోవచ్చు. సో దేర్ఫోర్ శూన్యం అంటే x యొక్క విలువ కనుక్కోవడం. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్, మైనస్ బి బై ఏ. x ఈజ్ ఈక్వల్ మైనస్ బి బై ఏ అనేది ax ప్లస్ బి అనేటటువంటి రేఖీయ బహుపది యొక్క శూన్యము లేదా మూలం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక బహుపదిని తీసుకుంటున్నాం. 2x ప్లస్ 3 అనేటటువంటి ఒక బహుపదిని తీసుకుంటున్నాం. ఈ బహుపది యొక్క ఈ బహుపది అనేది x చరరాశిలో బహుపది కాబట్టి దీనిని p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 2x ప్లస్ 3 అని రాయవచ్చు. సో నేను p ఆఫ్ xకు బదులు y అని రాసుకుంటున్నా. y ఈజ్ ఈక్వల్ 2x ప్లస్ 3. ఇది ఒక సమీకరణమైనది. y ఈజ్ ఈక్వల్ 2x ప్లస్ 3 అనేది ఒక సమీకరణమైనది. అయితే ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు y ఈజ్ ఈక్వల్ ax ప్లస్ b రూపంలో ఉన్నటువంటి సమీకరణం యొక్క రేఖాచిత్రం కనుక గీసినట్లయితే అది ఒక సరళ రేఖ అవుతుందని మీరు 9th క్లాస్లో నేర్చుకున్నారు. మరి ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ 2x ప్లస్ 3 అనే బహుపది యొక్క రేఖాచిత్రము ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, y ఈజ్ ఈక్వల్ 2x ప్లస్ 3 అనేటటువంటి రేఖాచిత్రం కనుక గీసినట్లయితే ఆ రేఖాచిత్రము y అక్షాన్ని 0,3 బిందువు వద్ద ఖండిస్తుంది. ఓకే, దీని యొక్క రేఖాచిత్రం గీస్తే ఇది ఖచ్చితంగా 0,3 బిందువు వద్ద y అక్షాన్ని ఖండిస్తుంది. అయితే ఇప్పుడు మనం దీని యొక్క రేఖాచిత్రం గీయడానికి ప్రయత్నిద్దాం. మరి దీని యొక్క రేఖాచిత్రం గీయాలంటే ముందుగా కావలసినవి మనకు క్రమయుగ్మాలు అవసరం. క్రమయుగ్మాలు లేదా బిందువులను కనుక్కోవాలి ఫ్రెండ్స్. మరి బిందువులను ఎలా కనుక్కుంటాము? వివిధ రకాల x విలువలు తీసుకొని ఆ x విలువలు ప్రతిక్షేపించినప్పుడు వచ్చేటటువంటి y విలువలు కనుక్కుంటాము. ఆ x మరియు y వాటిని క్రమయుగ్మాలుగా రాసినట్టయితే అవే వాటిని బిందువులు అంటాం. దానిని మనం పట్టిక రూపంలో కనుక్కుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ వివిధ రకాల x విలువలు కనుక్కుందాం. x విలువలు అనుకున్నట్లయితే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ బహుపది ఏమనుకున్నాం, 2x ప్లస్ 3. ఓకే, xకు కొన్ని రుణ సంఖ్యలు తీసుకోండి, x యొక్క విలువలు కొన్ని ధన సంఖ్యలు మరియు 0 కూడా తీసుకున్నట్లయితే మనకు రేఖాచిత్రం అనేది స్పష్టంగా
అది ఏ అక్షాన్ని ఖండిస్తుంది అనేది తెలుస్తుంది. సో కొన్ని ధన విలువలు కొన్ని రుణ విలువలు తీసుకుని వాటికి అనుగుణంగా వచ్చేటటువంటి y విలువలు కనుక్కోవాలి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ క్రమయుగ్మాలు x, y, x నిరూపకం, y నిరూపకం. ఓకే ఫ్రెండ్స్, x యొక్క విలువ నేను ముందుగా -2 అనుకుంటున్నా. ఓకే, -2 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? y ఈజ్ ఈక్వల్, ఇందులో x ఉన్న కూడా -2 ప్రతిక్షేపించండి, +3 ఈజ్ ఈక్వల్ ప్లస్ ఇంటూ మైనస్ -4 + 3 ఈజ్ ఈక్వల్ -4 + 3 అంటే -1. x యొక్క విలువ -2 అయినప్పుడు y యొక్క విలువ -1 వచ్చింది. -2, -1. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ x యొక్క విలువ -1 అనుకున్నప్పుడు y యొక్క విలువ ఎంత వస్తుందో కనుక్కుందాం. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ x, xకి బదులు ఎంత రాయాలి? -1 + 3 ఈజ్ ఈక్వల్ ప్లస్ ఇంటూ మైనస్ -2 ఎక్కం 2 + 3. ఓకే, -2 + 3 అంటే +1. సో -1, 1. నెక్స్ట్ 0. ఓకే, 0 ప్రతిక్షేపిద్దాం. x యొక్క విలువ 0 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 0 + 3 ఈజ్ ఈక్వల్ 2 0 0 + 3 ఈజ్ ఈక్వల్ 3. 0, 3. నెక్స్ట్ ఇంకోటి ఒక 2 ధన సంఖ్యలు ప్రతిక్షేపించి చూద్దాం. అప్పుడు కూడా y యొక్క విలువలు ఎంత వస్తాయో కనుక్కుందాం. ఓకే, x యొక్క విలువ 1 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 1 + 3, 2 ఎక్కం 2 + 3, 5. 1, 5. నెక్స్ట్ 2 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 2 + 3, 2 2 4 + 3 ఈజ్ ఈక్వల్ 7. సో 2, 7. ఈ రకంగా ముందు క్రమయుగ్మాలు కనుక్కున్న తర్వాత ఆ క్రమయుగ్మాలను గ్రాఫ్ పైన గుర్తించినట్లయితే మనకు కావలసినటువంటి రేఖాచిత్రం అనేది వస్తుంది. ఆ గ్రాఫ్ పైన గుర్తించి వాటన్నిటిని కూడా కలిపినప్పుడు మనకు కావలసినటువంటి రేఖాచిత్రము వస్తుంది. సో ఇది x అక్షము, క్షితిజ సమాంతర రేఖ, దీనిని x అక్షం అని అంటారు. తర్వాత క్షితిజ లంబరేఖ, దీనిని y అక్షం అంటాము. ఇక్కడ తీసుకున్నటువంటి క్రమయుగ్మాలు చాలా 10కి లోపు ఉన్నటువంటి సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్కేల్ కూడా రాయడం మర్చిపోదు ఫ్రెండ్స్. ఈ స్కేల్ రాసేటప్పుడు x అక్షం పైన, ఓకే, x అక్షంపై 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ ఎంత తీసుకుందాం? 1 తీసుకుందాం. అలాగే y అక్షం పైన కూడా, ఓకే, y అక్షంపై కూడా 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్, ఓకే, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 1 యూనిటే తీసుకుందాం. ఓకే, x ఒకవేళ ఇక్కడ ఇచ్చినటువంటి విలువలు కనుక 10 కంటే ఎక్కువ, ఓకే, 15, 16 ఆ రకంగా పెద్ద సంఖ్యలు కనుక అయినట్లయితే ఇక్కడ స్కేల్ని మార్చేసుకోవాలి. ఓకే, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 2 యూనిట్లు, 5 యూనిట్లు ఆ రకంగా తీసుకొని దానికి అనుగుణంగా విలువల్ని, ఈ బిందువుల్ని గుర్తించాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది x అక్షం, ఇది y అక్షం. ఇక్కడ మూల బిందువు. సో ఇక్కడ 1, 2, 3 ఈ సమాన యూనిట్లుగా విభజించండి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8. అలాగే మూల బిందువుకి ఎడమ వైపున x అక్షం పైన రుణ సంఖ్యలు తీసుకుంటారా? ఓకే, -1, -2, -3, -4, -5, -6. అలాగే ఇది y అక్షం పైన మూల బిందువుకు పైన ధన సంఖ్యలు. ఓకే, తర్వాత కింద అయితే రుణ సంఖ్యలు, రుణ విలువలు తీసుకుంటాము. ఓకే, సో ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, -1, -2, -3, -4, -5. ఇంకా కావాల్సి మనం పొడిగించుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రకంగా గ్రాఫ్ పేపర్లో ఈ x అక్షము y అక్షం గుర్తించిన తర్వాత ఇప్పుడు ఏవైతే మనకు బిందువులు పట్టికలో వచ్చినావో ఆ బిందువులను ఇక్కడ ఈ గ్రాఫ్లో గుర్తిద్దాం. ముందుగా -2, -1, -2, -1. x యొక్క విలువ -2, y యొక్క విలువ -1. ఓకే, -2 x యొక్క విలువ -2 ఇక్కడ, తర్వాత y యొక్క విలువ -2 ఇక్కడ ఫ్రెండ్స్. ఓకే, -2, -1. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి -1, -1, -1, ఇక్కడ x యొక్క విలువ -1, y యొక్క విలువ 1 అంటే రెండవ పాదంలో.
ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది -1, 1, తర్వాత నెక్స్ట్ 0, 3. ఓకే, ఎక్స్ యొక్క విలువ 0, వై యొక్క విలువ 3. ఓకే, ఇక్కడ ఫ్రెండ్స్ ఇది y అక్షం పైన ఉంటుంది 0, 3. నెక్స్ట్ వచ్చేసరికి 1, 5. ఎక్స్ యొక్క విలువ 1, వై యొక్క విలువ 5. ఇక్కడ 1కి సూటిగా ఇక్కడ వచ్చేసరికి 1, 5. నెక్స్ట్ 2, 7. ఎక్స్ యొక్క విలువ 2, వై ఇక్కడ వస్తుంది 2, 7. ఇప్పుడు ఇలా బిందువులు గుర్తించిన తర్వాత వాటన్నిటినీ ఇలా కలిపినట్లయితే ఓకే ఓకే కలిపినట్లయితే చూడండి మనకు ఒక సరళ రేఖ వచ్చినది. ఓకే, ఈ బిందువులన్నీ కూడా వీటిని కలిపినట్లయితే ఒక సరళ రేఖ వచ్చినది. మరి ఈ సరళ రేఖ అనేది ఎక్స్ అక్షాన్ని ఎన్ని బిందువుల వద్ద ఖండించింది? ఈ సరళ రేఖ చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ అక్షాన్ని కేవలం ఒకే ఒక బిందువు చోట ఒకే ఒక చోట ఖండించింది. అది కూడా ఎక్కడ ఖండించింది? -1కి మరియు -2కు మధ్యలో ఖండించింది. ఎక్స్ అక్షం పైన -1 మరియు -2కు మధ్యలో ఖండించింది. అంటే -1 కంటే ఎక్కువ, -2 కంటే తక్కువ. అంటే ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి సంఖ్య ఏమవుతుంది? -3/2 అంటే -1.5 అవుతుంది. ఓకే, ఎక్స్ అక్షాన్ని ఇది ఎక్కడ ఖండించింది? -1 మరియు -2ల మధ్య ఖండించింది. అంటే -1కి -2కు మధ్య ఉన్నటువంటి సంఖ్య ఏమవుతుంది ఫ్రెండ్స్? -2/3 అంటే -1 పూర్ణాంకం 1/2 అవుతుంది. దీనిని అపక్రమ భిన్నంగా మార్చినట్లయితే -2/3 అవుతుంది. అయితే మనం ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనం తీసుకున్నటువంటి ఏ బహుపది తీసుకున్నాం? ఇది ఏ బహుపది యొక్క రేఖాచిత్రము? ఓకే, y = 2x + 3 బహుపది యొక్క రేఖాచిత్రం. ఓకే, y = 2x + 3 సమీకరణం యొక్క రేఖాచిత్రం. మరి దీని యొక్క శూన్యం ఇంతకుముందు మనం కనుక్కున్నాం కదా. మరి శూన్యం ఎంతకు సమానమైంది? దీని యొక్క శూన్యం కనుక్కోవాలంటే 2x + 3 = 0 చేస్తామంటే y యొక్క విలువ 0 అనుకుంటాం. దేర్ఫోర్ x = ఏమవుతుంది? -3/2. ఓకే, మామూలుగా దీని యొక్క ఈ బహుపది యొక్క శూన్యం కనుక్కున్నప్పుడు దాని యొక్క శూన్యం ఎంత అయింది? -3/2 ఉంది. అలాగే ఈ బహుపదికి సంబంధించినటువంటి సమీకరణం యొక్క రేఖాచిత్రం గీసినప్పుడు ఆ రేఖాచిత్రము ఎక్స్ అక్షాన్ని ఒకే ఒక బిందువు వద్ద ఖండించింది. ఎందుకంటే అది రేఖీయ బహుపది. రేఖీయ బహుపది యొక్క పరిమాణం 1 మరియు ఆ రేఖీయ బహుపది యొక్క రేఖాచిత్రం ఎక్స్ అక్షాన్ని కేవలం ఒకే ఒక బిందువు వద్ద ఖండించింది. ఆ ఖండన బిందువు ఏదైతే ఎక్స్ అక్షాన్ని ఖండించింది కదా, ఆ ఖండన బిందువు యొక్క ఎక్స్ నిరూపకమే ఈ బహుపది యొక్క శూన్యానికి సమానమైంది. ఇక్కడ ఈ బిందువు ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ ఎక్స్ యొక్క విలువ ఎంత అయింది? -2/3. మరి y యొక్క విలువ ఎంత అవుతుంది? 0. కాబట్టి ఇది ఈ రేఖ ఎక్స్ అక్షాన్ని ఖండించిన బిందువు ఏమవుతుంది? -2/3, 0. మరి ఇందులో ఎక్స్ నిరూపకం -2/3 ఆ బహుపది యొక్క శూన్యము అయినది. సో జనరల్గా మనం సపోజ్ ax + b అనేటటువంటి బహుపది యొక్క రేఖాచిత్రం కనుక గీసినట్లయితే అది ఎక్స్ అక్షాన్ని ఖండించే బిందువు, అది ఎక్స్ అక్షాన్ని ఖండించే బిందువు యొక్క ఎక్స్ నిరూపకమే దీని యొక్క సాధన అవుతుంది. అంటే దీని యొక్క సాధన ఏమని ఇంతకుముందు చెప్పుకున్నాం మనం? x = -b/a దీని యొక్క సాధన అనుకున్నాం. కాబట్టి ఈ సమీకరణము y = ax + b అనేటటువంటి ఈ సమీకరణం యొక్క రేఖాచిత్రము ఎక్స్ అక్షాన్ని ఖండించే బిందువు ఏమవుతుంది? -b/a, 0 వర్గ బహుపది యొక్క రేఖాచిత్రం. వర్గ బహుపది యొక్క శూన్యాలకు తగిన జామితీయ భావనల గురించి ఇప్పుడు మనం పరిశీలిద్దాం. x² - 3x - 4 అనే ఒక వర్గ బహుపదిని తీసుకుందాం. ఈ వర్గ బహుపది యొక్క శూన్యాలను మరియు దీనికి సంబంధించినటువంటి రేఖాచిత్రం అంటే y = x² - 3x - 4 ఈ వర్గ బహుపదిని వర్గ సమీకరణంగా మార్చి దీని యొక్క రేఖాచిత్రం గీసి మరి దీని యొక్క శూన్యాలకు ఆ రేఖాచిత్రంలోని జామితీయ భావనలకు మరి ఏ విధమైనటువంటి సంబంధం ఉన్నదో ఇప్పుడు గమనిద్దాం. దీనికోసం ఈ సమీకరణంలో వివిధ రకాల x యొక్క విలువలకు
తగిన y యొక్క విలువలు కనుక్కొని వాటిని గ్రాఫ్ పేపర్ పైన గుర్తించి వాటిని కలిపినట్లయితే మనకు ఒక రేఖాచిత్రం వస్తుంది. సో మనకు దీనికోసం ముందుగా కావాల్సింది మనకు క్రమయుగ్మాలు లేదా బిందువులు అవసరం ఉంటాయి. ముందుగా బిందువులను పట్టికలో కనుక్కుందాం ఫ్రెండ్స్. ఓకే, వివిధ రకాల x విలువలు తీసుకుందాం. ఈ x విలువలు తీసుకునేటప్పుడు తప్పకుండా కొన్ని ధన విలువలు తీసుకోవాలి. ఓకే, కొన్ని రుణ విలువలు తీసుకున్నట్లయితే మనకు రేఖాచిత్రం అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ కొంచెం ఇలా తీసుకుంటున్నాను నేను. ఓకే, y ఈజ్ ఈక్వల్ x² మైనస్ 3x మైనస్ 4. ఓకే, ఇక్కడ వచ్చేసరికి క్రమయుగ్మాలు తీసుకుంటున్నాను నేను, x, y. ఓకే, క్రమయుగ్మాలు లేదా బిందువులు. సో x యొక్క వివిధ విలువలు తీసుకున్నాం. కొన్ని నెగటివ్ వాల్యూస్, కొన్ని రుణ విలువలు, అలాగే కొన్ని ధన విలువలు తీసుకున్నట్లయితే మనకు రేఖాచిత్రం క్లియర్గా దానిని గీయవచ్చు. దానికి సంబంధించినటువంటి భావనలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. సో x యొక్క విలువలు ముందు రుణ సంఖ్యలు తీసుకుంటున్నా, -2 అనుకుంటున్నా. -2 అయినప్పుడు y యొక్క విలువ ఎంత అవుతుంది? దేర్ఫోర్ ఈ y ఈ సమీకరణంలో x ఉన్న చోట -2 ప్రతిక్షేపించండి. -2² -3 ఇంటూ -2 -4 ఇస్ ఈక్వల్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 6 తర్వాత -4 ప్లస్ 4 -4 క్యాన్సల్. సో y యొక్క విలువ 6 వచ్చింది. సో x యొక్క విలువ -2 అనుకున్నప్పుడు y యొక్క విలువ 6 వచ్చింది. అలాగే x యొక్క విలువ -1 అయినప్పుడు y యొక్క విలువ ఎంత వస్తుందో కనుక్కుందాం. ఓకే ఫ్రెండ్స్, -1² x ఉన్న కాడ -1 ప్రతిక్షేపించండి. -3 -1 -4. ఓకే, 1 యొక్క వర్గము 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 యొక్క 3 -4. ఓకే, సో 1కి 3 కలిపితే 4 4 -4 ఈజ్ ఈక్వల్ 0 -1 0. అంటే ఈ వర్గ సమీకరణంలో x చరరాశికి బదులు -1 ప్రతిక్షేపించినప్పుడు దీని యొక్క మొత్తం విలువ మనకు 0 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా -1 అనేది ఈ వర్గ బహుపది యొక్క శూన్యం అవుతుంది. ఓకే, సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి 0 ప్రతిక్షేపిద్దాం. 0 ప్రతిక్షేపించినప్పుడు y ఈజ్ ఈక్వల్ 0² -3 0 -4. 0² అంటే 0, 3 ఇంటూ 0 0. ఓకే, సో -4 ఈజ్ ఈక్వల్ -4 0, -4. ఇప్పుడు ధన సంఖ్య తీసుకుంటున్నాం 1. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ 1² -3 1 -4. ఓకే, 1² అంటే 1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 యొక్క 3 -4 ఈజ్ ఈక్వల్ 1 -7 ఈజ్ ఈక్వల్ -6 ఈజ్ ఈక్వల్ మనకు కావాల్సిన బిందువు 1, -6. నెక్స్ట్ ఇంకా కొన్ని విలువలు తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 2 తీసుకుంటున్నాం. y ఈజ్ ఈక్వల్ 2² x ఉన్న కాడ 2² -3 ఇంటూ 2 -4. ఓకే, 4 3 2 6 -4. ఓకే, ప్లస్ 4 -4 క్యాన్సల్. సో -6 వచ్చింది. సో నెక్స్ట్ 2, -6. తర్వాత 4 తీసుకుంటున్నాను. 4 తీసుకున్నప్పుడు ఎంత వస్తుందో గమనిద్దాం. y ఈజ్ ఈక్వల్ 4² 4 -4 4 16 3 12 -4 16 -16 ఈజ్ ఈక్వల్ 0 4, 0. సో ఇక్కడ x యొక్క విలువ 4 వచ్చినప్పుడు కూడా y యొక్క విలువ 0 వచ్చింది. అంటే ఈ వర్గ సమీకరణం యొక్క విలువ 0 అయింది. కాబట్టి 4 కూడా ఖచ్చితంగా ఈ వర్గ బహుపది యొక్క శూన్య విలువ అవుతుంది. ఇక్కడ మనకు 2 శూన్యాలు వచ్చినాయి వర్గ బహుపదికి. ఒకటి -1 అనేది ఒక శూన్యమైంది, అలాగే 4 అనేది కూడా శూన్యమైంది. ఎప్పుడు శూన్యం అంటాం? దీని యొక్క ఈ బహుపది యొక్క విలువ 0 అయినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏవైతే ఈ విలువలు ఉన్నాయి కదా, ఈ బిందువులన్నిటిని మనం గ్రాఫ్ పైన గుర్తిద్దాం. ఓకే, గ్రాఫ్ పైన గుర్తించడానికి ఇక్కడ నాకు స్థలం సరిపోదు కాబట్టి ఈ బిందువులన్నిటిని నేను ఇక్కడ రాసుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే, -2, 4. ఓకే, తర్వాత -1, 0. అలాగే నెక్స్ట్ 0, -4.
ఓకే 1, -6 2, -6 ఓకే. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 4, 0 ఓకే. పేపర్ పైన గుర్తించడానికి ముందుగా ఏం చేసుకుంటాం? ఓకే క్షితిజ సమాంతర రేఖ, దీనిని x అక్షం అంటాము. ఓకే ఇది x అక్షము. తర్వాత క్షితిజ లంబరేఖ, ఇది y అక్షము. ఇక్కడ ఈ రెండు అక్షాలు ఎక్కడైతే ఖండించుకుంటాయో అది మూల బిందువు అవుతుంది. సో సమాన యూనిట్లుగా విభజించండి. ఓకే కొంచెం దగ్గర తీసుకుంటున్నా, మనకు ఎక్కువ బిందువులు కావాలి కాబట్టి, కానీ సమాన యూనిట్లుగా విభజించాలి ఫ్రెండ్స్. ఓకే ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి. ఈక్వల్ డిస్టెన్స్లో విభజించి కావలసినటువంటి సంఖ్యలు ఇందులో ఈ రేఖ పైన గుర్తించి దాని ఆధారంగా సులభంగా వీటిని గుర్తించవచ్చు. ఓకే ఇది మూల బిందువు అంటే ఇక్కడ x యొక్క విలువ 0, y యొక్క విలువ కూడా 0. ఓకే ఆరిజిన్ అంటాం ఇంగ్లీష్లో. ఇక్కడ x అక్షం పైన ధన సంఖ్యలు, ఏదైతే మూల బిందువు కుడి వైపున ధన సంఖ్యలు ఉంటాయి 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ వచ్చేసరికి ఇటువైపు -1, -2, -3, -4, -5 ఇంకా కావాల్సి మనం పొడిగించుకోవచ్చు ఫ్రెండ్స్. మన గ్రాఫ్ పేపర్లో అయితే ఇంకా ఎక్కువ పడితే ఇక్కడ బోర్డు మీద సరిపోవట్లేదు. సో ఇక్కడ ధన సంఖ్యలు 1, 2, 3, 4, 5, 6 ఇంకా కొంచెం ఇక్కడ వరకు పొడిగిస్తున్నాను నేను. ఓకే ఇక్కడ వచ్చేసరికి 7. సో ఇటువైపు రుణ సంఖ్యలు -1, -2, -3, -4, -5, -6 తర్వాత -1. ఇప్పుడు ఈ బిందువులన్నిటి ఈ తలంలో గుర్తిద్దాం. -2, 4 ఎక్కడ ఉందో చూడండి ఫ్రెండ్స్. -2 x యొక్క విలువ -2, y యొక్క విలువ 4. ఓకే ఈ రెండు -2కు సూటిగా, తర్వాత 4కు సూటిగా. ఓకే ఇది రెండో పాదంలో. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ -2, 4 నెక్స్ట్ వచ్చేసరికి -1, 0. ఓకే -1, 0 x యొక్క విలువ -1, y యొక్క విలువ 0 అంటే ఇక్కడ ఫ్రెండ్స్. ఓకే -1, 0 అలాగే 0, -4. ఓకే x యొక్క విలువ 0, y యొక్క విలువ -4. ఇక్కడ x యొక్క విలువ 0, y యొక్క విలువ -4. అలాగే నెక్స్ట్ 1, -6 x యొక్క విలువ 1, y యొక్క విలువ -6. ఇక్కడ 1, -6. ఓకే 1, -6. నెక్స్ట్ వచ్చేసరికి 2, -6 x యొక్క విలువ 2, y యొక్క విలువ -. ఇక్కడ x యొక్క విలువ 2, y యొక్క విలువ -. ఓకే 2, -6. నెక్స్ట్ వచ్చేసరికి 4, 0 x యొక్క విలువ ఎంత 4, y యొక్క విలువ 0. 4, 0. ఓకే ఇప్పుడు వీటన్నిటి ఏవైతే గుర్తించినటువంటి బిందువులన్నిటి కూడా ఒక రేఖతోని కనుక ఒక వక్రంతో ఇలా కలిపినప్పుడు, ఇలా అన్నిటినీ కలుపుదాం. ఓకే కలిపినప్పుడు చూడండి మనకు ఒక యు ఆకారంలో ఉన్నటువంటి ఒక వక్రము వచ్చినది. ఓకే ఫ్రెండ్స్ ఇది దీని యొక్క ఏదైతే మనం గుర్తించిన తర్వాత ఏర్పడినటువంటి ఈ వక్రం అనేది సరళ రేఖ కాదు, ఇది ఒక వక్రరేఖ. ఒక వక్రరేఖ దీని యొక్క ఆకారం ఎలా ఉందంటే యు ఆకారంలో ఉంది. ఇలా యు ఆకారంలో ఉన్నటువంటి వక్రాన్ని ఏమంటామంటే పరావలయం అని అంటారు. ఓకే అయితే ఈ వక్రము x అక్షాన్ని ఎన్ని చోట్ల ఖండించింది? ఓకే ఈ x అక్షాన్ని ఎన్ని చోట్ల ఖండించింది? ఓకే ఇక్కడ చూడండి ఇది x అక్షము. ఈ x అక్షాన్ని -1, 0 వద్ద మరియు 4, 0 వద్ద. ఓకే x అక్షాన్ని 2 చోట్ల ఈ వక్రము ఖండించింది. అలాగే దీనికి ఈ వక్రము x అక్షాన్ని ఖండించే బిందువులు -1, 0, 4, 0. మనం ఇంతకుముందే మీకు చెప్పాను పట్టిక మనం గుర్తించేటప్పుడు ఈ వర్గ బహుపది యొక్క శూన్యాలు ఏమేమని చెప్పుకున్నాం. ఈ వర్గ బహుపదిలో x ఎంత అయినప్పుడు x -1 ప్రతిక్షేపించినప్పుడు దీని యొక్క విలువ ఈ బహుపది యొక్క విలువ 0 వచ్చింది. అలాగే x 4 ప్రతిక్షేపించినప్పుడు కూడా ఈ బహుపది యొక్క విలువ 0 వచ్చింది. అంటే ఈ బహుపది యొక్క శూన్యాలు -1, 4 అని మనం
ఇంతకుముందే గుర్తించాను. సో ఇక్కడ ఈ బిందువులను గమనించండి. ఈ వక్రము x అక్షాన్ని ఖండించే బిందువుల యొక్క x నిరూపకాలు గమనించండి. ఈ x నిరూపకం -1 అయింది, దీని యొక్క శూన్యం కూడా -1 అయింది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఖండించే బిందువు వద్ద x నిరూపకం ఎంత అయింది? 4 అయింది. అలాగే దీని యొక్క శూన్యం కూడా 4 అయింది. దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు ఫ్రెండ్స్ అంటే ఒక వర్గ బహుపది యొక్క వక్రము x అక్షాన్ని 2 చోట్ల ఖండిస్తుంది. ఆ ఖండించే బిందువులలో x యొక్క నిరూపకాలు ఆ బహుపది యొక్క శూన్యాలు అవుతాయని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, జనరల్గా మనం సపోజ్ y ax² bx c అనేటటువంటి ఒక వర్గ బహుపది కనుక తీసుకున్నట్లయితే, లేదా ఒక వర్గ సమీకరణం కనుక తీసుకున్నట్లయితే, దీనికి ఇది వర్గ బహుపది కాబట్టి దీనికి ఖచ్చితంగా 2 శూన్యాలు ఉంటాయి. ఎన్ని శూన్యాలు ఉంటాయి? 2 శూన్యాలు ఉంటాయి. ఆ 2 శూన్యాలు ఈ వర్గ బహుపది యొక్క రేఖాచిత్రము x అక్షాన్ని ఖండించే బిందువులలో వాటి యొక్క x నిరూపకాలే ఈ వర్గ బహుపది యొక్క శూన్యాలు అవుతాయని మనము చెప్పవచ్చు.